చూడండి, ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఏ విధంగా పోగొడదాము అనేది చూపిస్తాను. ఇది వచ్చి SCR80 అండి. ఇది కలర్ బట్టల పైన కలర్ అయితే తీసేస్తుంది. మనకైతే ఈ లైట్ బ్లూ కలర్ షర్ట్ పైన ఇదైతే ఆరెంజ్ కలర్ అండి. కానీ వీడియోలో మాత్రం ఇది ఎల్లో కనిపిస్తుంది. చూడండి, కాస్త పసుపు మరకలాగా కనిపిస్తుంది, కానీ అది కాదండి. ఇది ఎల్లో, ఇది ఇది ఆరెంజ్ కలర్ అండి. ఇది ఎల్లో కాదు, ఆరెంజ్ కలర్ అండి ఇది. చూడండి, ఓకే. షర్ట్ అయితే చూశారు కదా. సేమ్ ఇలాంటి షర్టే 2 డేస్ కింద నేను చేశాను, కర్రీ పడ్డదని చెప్పేసి. కానీ అది కాదండి. చూడండి, దాని నెంబరు, ఇది రెడీమేడ్ షర్ట్ అండి. ఓకే, ఈమెయితే మనం SCR80 వేస్తున్నానండి. డ్రాప్ చేస్తాను. కాస్త టైం తీసుకుంటుందండి, ఎందుకంటే ఇది కలర్ బట్టల పైన కలర్ తీయడం అంటే అంత ఈజీ కాదండి. మరీ చాలా ఎక్కువగా ఉంటే తీయడం చాలా కష్టం. ఇలా చిన్నగా ఉంటే మాత్రం ఒకటికి 2-3 సార్లు వేస్తే కానీ ఈ కలర్ అనేది పోదండి. బట్ మళ్ళీ మనకి ఇంకేంటంటే ఈ కలర్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదండి. మెయిన్ కలర్కి డ్యామేజ్ ఏం కాదు. కాస్త చూసుకుంటూ దీన్ని వేసేసి మన పని మనం చేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రావాలి, మళ్ళీ 5 మినిట్స్ తర్వాత, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకోవాలి. అప్పుడే కానీ మనకి కలర్ అనేది పోదండి. మనం ఇలా వేయగానే పోతుంది అనేది మాత్రం కాదండి, పోనే పోదు. దాని ఇష్టమైనంత వరకు, అది పోయేంత వరకు అయితే మనం దీని మీద ప్రయోగం అయితే చేస్తూనే ఉండాలి. పోతుంది, బట్ టైం తీసుకుంటుంది. గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఒక రోజు కూడా పట్టవచ్చు అండి, అలా ఉంటుంది. ఓకే అండి, దీని మీద ఇలా అయితే వేసాను. నేనైతే టైం చూస్తానండి ఎంతవరకు వెళ్తుంది అనేది. ఫస్ట్ టైం వేసాను, అదే నెక్స్ట్ టైం ఎంతవరకు మనకి రిజల్ట్ వచ్చిందని. నెక్స్ట్ టైం మళ్ళీ మనకి ఏర్పడుతుంది. ఒక 5 మినిట్స్లో మనకి ఏర్పడుతుంది ఎంతవరకు వెళ్ళింది, 50%, 10%, 20% వెళ్ళింది అనేది మనకి ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వేసి మళ్ళీ 2-3 డ్రాప్ చేసేసి మళ్ళీ ఒక అరగంట ఆగేద్దామండి. ఓకే అండి, మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఓకేనండి. వాషింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఇదే షర్టు చూడండి, మళ్ళీ చేంజ్ అయింది అనుకుంటారు. ఓకే, మనకైతే 80% పోయిందండి. చూడండి, కనిపిస్తుందా? 80% అండి. ఇక్కడ కాస్త మనకు కనిపిస్తుంది, చూడండి. ఓకే, ఈ ప్లేస్లో మనకి కాస్త కనిపిస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే 90% పోయిందండి. బ్యాక్ సైడ్ వచ్చి 90% పోయింది. చూడండి, ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదండి, ఎందుకంటే కలర్ బట్టల పైన కలర్ అంటితే పోవడం అనేది పాసిబుల్ కాదు. బట్ మనకేంటంటే ఎంతవరకు పోవాలో అంతవరకే పోతుందండి. మన దగ్గర డ్రై క్లీనర్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఇటువంటి డ్యామేజ్లు ఇలా మనం పనిచేయంగా కలర్ అంటే పోతే అప్పటికప్పుడు మనము కాస్త తీసుకోవడానికి మాత్రమే పని చేస్తుంది తప్ప, మనకి హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప. కానీ కస్టమర్స్కి మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర అంటు పెట్టుకొని వస్తే మాత్రం మనం తీయడం అస్సలుకి సాధ్యం కాదండి. దయచేసి అందరూ చాలామంది అంటారు కలర్ బట్టల పైన కలర్ తీస్తారు కదా అని. ఎవ్వరు తీయరండి, ఎవ్వరు తీయరు. నేను కూడా తీయలేను, నాతో కూడా కాదు. అదంతా బూటకం. అది ఎవ్వరు కూడా నమ్మకండి. అనవసరంగా వాళ్ళు వీళ్ళు తీస్తుండ్రు అని చెప్పేసి మీరు అనవసరమైన కెమికల్స్ వేసి ఉన్న షర్ట్ని కూడా పాడి చేసి ఇవ్వడం వల్ల మీకు గిరాకీ అనేది తగ్గిపోతుంది తప్ప కానీ మీకు చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి ఇలాంటి క్లాత్లో వస్తే, కలర్ బట్టల పైన కలర్ వస్తే మాత్రం ఎవరు పోగొట్టలేరు. ఇదొకటైతే తెలుసుకోండి. అందుకే వీడియో పెట్టాను నేను. ओके अंडी अभी कलर शर्ट का ऊपर कलर लग गया है तो कोई भी निकालने वाला नहीं है जी। आप एक बार देख लो, यूट्यूब में भी देख लो, कोई भी निकाले तो मैं भी आएगा, उसका बाद मैं भी ट्रेनिंग ले लेंगे इसका साथ। ओके, थैंक यू।